వాషింగ్ అయిపోయినాక కార్ గురించి మొత్తం ప్రోస్ కాన్స్, కార్లకు ప్రోస్ కాన్స్ ఎట్లా చేస్తారు వీడైనా. హెల్మెట్ వేసుకొని నడుతున్నావు అని అందరూ షాక్ అవుతారు. ఏమైంది బ్రో, షాక్ అవుతున్నావా? వీరన్ రైడర్ యూట్యూబ్లో పెడతా. నిన్ను పెడితే దాన్న నువ్వు యూట్యూబ్లో కనబడతావు. ఇంకా కార్ మొత్తం డస్ట్ ఉంది, మొత్తం గలీజ్గా ఉండేగో. ముందట కన్స్ట్రక్షన్ జరుగుతుండే, సో దాంతంతా మొత్తం ఈడ పడిపోయింది మొత్తం మట్టి అంతా. సో కార్ వాషింగ్ ఇచ్చేసి మొత్తం క్లీన్గా ఉన్నప్పుడు వీడియో తీస్తే బాగుంటుంది కదా. ముందు వెనక మొత్తం సో గలీజ్ ఉంది ఇప్పుడైతే కారు. ఒక్కసారి వాషింగ్ అయిపోయినాక మస్తు కనబడుతుంది, ఎంత మంచిగా కనబడుతుంది చూడండి కార్. మంచిగా ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. కమింగ్ టు ది పాయింట్, ఈ కారు ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడదామని చెప్పినా కదా. సో ఫస్ట్ అయితే దీని కాన్స్ గురించి మాట్లాడదాము. మెయిన్ ఈ కార్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చు. మొత్తం అసలుకి కార్ మొత్తం కిందికి రోడ్డుకి అతకమైనట్టే ఉంటుంది. కార్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. హ్యాచ్ బ్యాగ్ సెగ్మెంట్లో మొత్తము నాకైతే బెస్ట్ హ్యాచ్ బ్యాగ్ ఇదే అనిపిస్తుంది. అందరూ సర్వీస్ కాస్ట్ వీటి గురించి ఆలోచిస్తారు కానీ బిల్ట్ క్వాలిటీ, రైడ్ ఫీల్, మనకి హ్యాచ్ బ్యాగ్స్ ఓన్లీ హ్యాచ్ బ్యాగ్స్ లో కంపేర్ చేసుకుంటేనైతే ఏ కార్లో నీకు ఇంత మంచి రైడ్ ఫీల్ ఏ కార్లో రాదు. ఒక స్విఫ్ట్ కంపేర్ చేసుకుంటే దీనికే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. ఈ కారు జీటీ మోడల్ కాదు, ఓన్లీ పోలో, నార్మల్ పోలో, కాకపోతే ఇటు టాప్ ఎండ్. ఇంకోటి డిసడ్వాంటేజ్ వచ్చేసి దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంకోటి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మనకి దీంట్లో అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏది దొరకదు, నార్మల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పటి కూడా స్టార్ట్ బటన్ ఇంకా రాలేదు, టాప్ ఎండ్. ఇంకా కీతోంటే స్టార్ట్ చేయాలి, కీలెస్ ఎంట్రీ లేదు. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చేసి సర్వీస్ కాస్ట్. మీకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి 15,000 అవుతుంది, యావరేజ్ 15,000 అవుతుంది, అప్రాక్స్ 15,000 to 13,000 అవుతుంది. మొన్న మేము సర్వీస్ చేసినది టోటల్ కాస్ట్ వచ్చేసి 20,000 అయింది. క్యాలిపర్ గ్రీజ్ 180 చార్జ్ చేసిండు, హై పవర్ బ్రేక్ క్లీనర్, ప్లగ్, ఇంకా వైపర్ బ్లేడ్స్, ఎక్సెట్రా. ఇంకా మొత్తం టోటల్ వచ్చేసి కాస్ట్ మొత్తం 20,000 అయింది, 20,832. యాక్చువల్గా మీకు ఎంత అవుతుంది అంటే అప్రాక్స్ 15,000 14,000 అవుతుంది సర్వీస్ కాస్ట్ వచ్చేసి. ఒకవేళ నేను డిసడ్వాంటేజెస్ ఏమైనా మర్చిపోయి ఉంటే నేను ఒకవేళ గుర్తు వచ్చినప్పుడు వెళ్తూ మాట్లాడదాము. ఇంకోటి ఎక్స్ట్రా ఫీచర్ ఏంటిదంటే ఇప్పుడు అన్లాక్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకో, మనకి విండోస్ అన్ని కిందికి అవుతాయి. ఇక మొత్తం అన్ని ఆల్ విండోస్ కిందికి అవుతాయి. అండ్ ఇప్పుడు లాక్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మొత్తం విండోస్ అన్నీ పైకి అవుతాయి. సో దీంట్లో ఈ ఫీచర్ బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే బూట్ తీయాలని అనుకున్నాం అనుకో, ఇది దీని మీద ఉంటుంది, కీస్లోనే ఉంటుంది. ఇగో ఇది లోగో మనం ఇట్లా అనేసి ట్విస్ట్ చేసేసి బూట్ తీయొచ్చు. బూట్ స్పేస్ కూడా మనకు బాగానే ఇచ్చిండు, ఆల్మోస్ట్ ఒక 4-5 బ్యాగ్స్ పడతాయి. నాకు ఇది అయితే మంచిగా అనిపించింది, ఎందుకంటే ట్విస్ట్ చేసి తీయడం యూనిక్ అనిపించింది. ఈ జర్మన్ కార్స్లో డిఫరెంట్ ఇస్తాడు, బిల్ట్ క్వాలిటీ అన్నీ మంచిగా ఉంటాయి. అండ్ ఇంకోటి మర్చిపోయినా, దీంట్లో 16 inch టైర్ ఇస్తాడు. టైర్స్ రేర్ వీల్, ఫ్రంట్ వీల్ రెండు సేమ్ ఇస్తాడు. అలాయ్ వీల్స్, ఇవి టాప్ ఎండ్ కదా, అలాయ్ వీల్స్ ఇచ్చిండు. 16 inch రేర్ వీల్ టైర్, ఫ్రంట్ కూడా 16 inch. దీన్ని రివర్స్ ప్రెస్ చేసేసి ముందు కనాలి, రివర్స్ అయితే దీనికి. ఈ జర్మన్ కార్స్కి అదే వోల్క్స్ వ్యాగన్ అన్ని కార్స్కి అండ్ ఇంకోటి హుండాయికి డిఫరెంట్ ఉంటుంది. హుండాయికి ఏంటంటే ప్రెస్ చేసి పైకి అనాలి గేర్ రివర్స్కి, అదే పోలోకి అదే వోల్క్స్ వ్యాగన్కి అయితే కిందికి ప్రెస్ చేయాలి. దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ హ్యాండ్ రెస్ట్ ఉంటుందా, ఈ హ్యాండ్ రెస్ట్
ఎక్కున్నప్పుడు హ్యాండ్ రెస్ట్ కిందికి అన్నప్పుడు గేర్ వేయనికి రాదు మనకి, ఎందుకంటే ఇది అడ్డు వస్తూ ఉంటుంది, ఇది మనకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. హ్యాండ్ రెస్ట్ ఇచ్చి దీనికి వేస్ట్. అంటే పైకి అనుకోవాలి, పైకి అనుకొని డ్రైవ్ చేయాలి. నాకైతే ఇది వేస్ట్ అనిపిస్తుంది. హెడ్ లైట్స్ ఆన్ చేయాలంటే ఇది తిప్పితే చాలు. అండ్ ఇంకోటి లో బీమ్ హై బీమ్ ఇక్కడ ఉంటుంది. ఈ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇది హై బీమ్, ఇది లో బీమ్. ఈ కార్ది ఇది పైకి అన్నాం అనుకో, ఇది ఆన్ చేసాం కదా, ఈ హెడ్ లైట్ ఆన్ అవుతుంది. అండ్ ఇది పైకి గుంజడం అనుకో మనకి ఫాగ్ ల్యాంప్స్ ఆన్ అవుతాయి ఇవి. ఇప్పుడు ఇండికేటర్ రైట్ సైడ్ ఉంటుంది, కాకపోతే దీనికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇండికేటర్స్ ఆన్ చేయాలనుకో మనము నా కార్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. అదే దీనికి అనుకో ఇండికేటర్స్ ఆన్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. అంతా ఉల్టా పల్టా ఉంటుంది ఈ కార్కి. మారుతి సుజుకి కార్ కంపేర్ చేసుకుంటే ఇది ఉల్టా పల్టా ఉంటుంది మొత్తము, అంటే వేరే కార్స్కి కంపేర్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే జర్మన్ కార్స్ అనేది బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇదైతే బిల్ట్ క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది కంపేర్ చేసుకుంటే. మారుతి సుజుకి కార్స్కి కంపేర్ చేసుకుంటే హ్యాచ్ బ్యాగ్స్లో దీని బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది. హ్యాచ్ బ్యాగ్స్లో i20 మారుతి సుజుకి వీటితో కంపేర్ చేసుకుంటే ఇది టాప్ ఎండ్స్లో కూడా వాబుల్ కాదు, మనకి స్టేబుల్గా ఉంటుంది టాప్ ఎండ్లో కూడా. డిజిటల్ మీటర్ అంటే నాకు ఇష్టం ఉంటుంది, అనలాగ్ మీటర్ అంటేనే ఇష్టము. అండ్ దీంట్లో మీకు బ్యాక్ కెమెరా రాదు. ఇది టాప్ ఎండ్. పోలో డజంట్ గెట్ బ్యాక్ కెమెరా, మనం ఎక్స్టర్నల్గా ఫిట్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంకోటి దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడు. ఇప్పుడు వచ్చిన కార్స్కి మినిమం 6 ఎయిర్ బ్యాగ్స్. లాంగ్ టర్మ్ కూడా ఈ కార్ లాంగ్ టర్మ్ కూడా మంచిగానే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా కార్ అయితే మంచిగానే ఉంటుంది, మంచి యూజ్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. మైలేజ్కి వచ్చేసరికి మైలేజ్ అయితే తక్కువనే ఇస్తుంది. అరౌండ్ సిటీలోనే అయితే మీకు అరౌండ్ 10 ఇస్తుంది. ఒక్కొక్కసారి మీరు రఫ్ అండ్ టఫ్ వాడితే మీకు అరౌండ్ ఒక్కొక్కసారి 7-8 కూడా ఇస్తుంది. ఇప్పుడు చూసాము ఇప్పుడు ఎంత ఇస్తుందో. ఇప్పుడు 11.7 ఇస్తుంది. ఇప్పుడు లాంగ్ రైడ్స్కి వెళ్తే మాకైతే ఇప్పటి వరకు 15 ఇచ్చింది, ఆల్మోస్ట్ 15 ఇచ్చింది. లాంగ్ రైడ్స్కి అయితే 15-16 ఇచ్చింది. కీ లేకున్నా కూడా పవర్ విండోస్ వర్క్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సైడ్ మిర్రర్స్ కూడా వర్క్ అవుతాయి. ఈ కార్ యాక్చువల్గా 4 మెంబర్స్కే, మనం 5 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా వెళ్ళలేము లాంగ్ రైడ్స్కి అయితే. మనము 4 మెంబర్స్ కరెక్ట్గా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వెనకాల లెగ్ రూమ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే. హ్యాచ్ బ్యాగ్స్లో కంపేర్ చేసుకుంటే దీనికి లెగ్ రూమ్ అనేది తక్కువ ఉంటుంది. వేరే హ్యాచ్ బ్యాగ్స్ కంపేర్ చేసుకుంటే దీంట్లో రైడ్ ఫీల్ అనేది మస్తు ఉంటుంది. మీకు వేరే హ్యాచ్ బ్యాగ్స్లో మీకు ఇంత మంచి రైడ్ ఫీల్ మీకు దొరకదు. అండ్ ఇంకోటి దీంట్లో టాప్ ఎండ్ బాగుంటుంది. ఇంకో వర్చ్యూస్ నా నెక్స్ట్ ఫేవరెట్ కార్ అదే వర్చ్యూస్. అది కూడా వోల్క్స్వ్యాగన్. ఇప్పుడు మోస్ట్ సేలింగ్ కార్ అదే ఇక వోల్క్స్వ్యాగన్లో. అసలుకి సెడన్లో మంచి కార్ అంటే అదే ఇక. అప్రాక్స్ 20 lakhs ఎంత ఉంది, 20 lakhs పైన ఉంది. ఆ 20 lakh సెగ్మెంట్లో మీకు మంచి కారు కావాలి సెడన్లో అంటే అదే. ఇవన్నీ క్రోమ్ ఫినిష్ ఇచ్చిండు, అన్నిటికి ఇచ్చిండు. అండ్ ఇంకోటి పవర్ విండోస్ వన్ టచ్ ఇచ్చేసిండు. అన్నిటికీ పవర్ విండోస్ 1 touch ఇచ్చేసిండు. దీంట్లో ఓన్లీ ఒకటే ఛార్జింగ్ సాకెట్ ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ విన్స్ వెనకాల కూడా ఇచ్చిండు ఈ కార్లో. అదే మీకు స్విఫ్ట్లో వీటిలోనైతే మీకు వెనకాల ఏమి ఇయ్యరు. దీంట్లోకి అయితే ఏసీ విన్స్ వెనకాల కూడా ఇచ్చిండు. వెనకాల మీకు బాటిల్ హోల్డర్స్ 1 2 3 4 యాక్చువల్గా బాటిల్ హోల్డర్స్ ముందటనే ఇచ్చిండు అక్కడ, ఆ డోర్కి ఈ డోర్కి. అండ్ వెనకాల మనకి తక్కువ ఇచ్చిండు స్పేస్, బాటిల్ హోల్డర్స్ చిన్న బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మీకు బాటిల్ హోల్డర్స్ ఒక 2 bottles పడతాయి అంతే. ఇంకోటి ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చిండు, 2 కప్ హోల్డర్స్ ఇచ్చిండు ఇందులో. అండ్ వెనకాల కూడా ఒక కప్ హోల్డర్ ఇచ్చిండు. హెడ్ రూమ్ కూడా తక్కువ ఉంటుంది. వేరే హ్యాచ్ బ్యాగ్స్ ఉంటే కంపేర్ చేసుకుంటే దీనికి కూడా హెడ్ రూమ్ తక్కువ ఉంటుంది. అండ్ లెగ్ రూమ్ కూడా తక్కువనే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే స్పోర్టీ స్టీరింగ్ ఇచ్చిండు. ఈ కార్ ఎట్లా కొడుతుంది అంటే మనము ఒక స్పోర్ట్స్ కార్లో కూర్చున్నట్టే ఉంటుంది. స్టార్టింగ్ అయితే కిందికి కూర్చున్నట్టు ఉంటుంది. ఇప్పటికైతే డిస్కంటిన్యూ అయినాయి ఈ కార్స్ అయితే. వోల్క్స్వ్యాగన్లో ఈ పోలో సైడ్ డిస్కంటిన్యూ అయ్యి టైగన్ వచ్చింది. కాకపోతే మీకు షోరూమ్ మీకు స్పేర్ పార్ట్స్ కావాలంటే చాలా ప్రైస్ ఉంటుంది, ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. డిస్క్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ అరౌండ్ 7,000 పడ్డది. హెల్మెట్ వేసుకుని పోతే అందరు చూడు ఎట్లా చూస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇంతే. Okay, then that's it for today guys. Let's end the vlog here.
But do not forget to subscribe my channel and click the bell icon so that you will not miss a single video of mine. Thank you for watching.